రోమా పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చాలామంది ఈరోజు అనుకుంటా ఉన్నారు, దేవుడు కొంతమందిని ఆశీర్వదిస్తాడు, కొంతమందిని ఆశీర్వదించలేదు అని. దేవుడు కొంతమందినే చూస్తూ ఉన్నాడు, నన్ను చూడడం లేదని. ఈరోజు దేవుడు కొన్నిసార్లు కార్యం చేయగలడా, అసలు ఈ కార్యం చేయడం ప్రభు వల్ల అవుద్దా అనేటువంటి బలహీనతలో కూడా ఆలోచించే జనాంగం ఈరోజు నేటి దినం కలిగి ఉన్నారు. పిల్లరా, ఈ వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు రాస్తూ ఉన్నాడు, తన సొంత కుమారుని, తన ఏకైక కుమారుని మన కొరకు త్యాగం చేసేయడానికి, మనకి ఇవ్వడానికి ఆయన వెనకాడకుండా తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించడానికి ఇష్టపడినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు దేవుడు దయచేయలేడు? ఎందుకు దేవుడు ఇవ్వడు? తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చేసినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తమును దేవుడు మనకు అనుగ్రహింపగలడు. అయితే అనుగ్రహింపగలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉండి, శక్తికి సామర్థ్యములు కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉండి కూడా ఈరోజు ఆ అనుగ్రహాన్ని మనం పొందుకోలేకపోతున్నాము అనంటే దేవుని వాక్యము నీలో కరువైపోయింది. దేవుని యొక్క వాక్యము మీ గృహములో కరువైపోయింది. ప్రారంభ దినాలలో ఉన్నటువంటి ఆ ఆసక్తి, ఆ దేవుని వాక్యం కొరకు నువ్వు ప్రారంభంలో చూపించినటువంటి ఆ యొక్క మక్కువ, ఆసక్తి, వాక్యం కొరకు నువ్వు పెట్టిన పరుగులు క్రమక్రమంగా తగ్గిపోయినాయి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ప్రభువుని ఎరిగిన కొత్తలో, ప్రారంభ దినాలలో నీ విశ్వాసంలో ఎంత గొప్పగా సాగేదానివి. మందిరం అంటే ఎంత తొందరగా ఉరకలేసుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి. ఈరోజు పిల్లరా, నిర్లక్ష్యం వచ్చేసింది, గర్వం పెరిగిపోయింది, అహంకారం వచ్చేసింది. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ₹4 కనిపించేసరికి, దేవుడు మన వ్యాపారాన్ని అభివృద్ధి పరిచేసరికి, దేవుడు మన ఉద్యోగం ఇచ్చి ఆ ఉద్యోగంలో ఉన్నత దశను దేవుడు ఇచ్చేసరికి, మనం చేస్తున్న వ్యవసాయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని అందులో ఒక విస్తారమైనటువంటి లాభాన్ని ఇచ్చేసరికి, అన్ని విధాలుగా దేవుడు ఒక మంచి ఇల్లు ఇచ్చి, వాహనాన్ని ఇచ్చి, తినడానికి లోటు లేకుండా కట్టుకోవడానికి చక్కని బట్టలనిచ్చి, ఈరోజు నీ ఫ్యామిలీలో, నీ కుటుంబంలో, నీ వీధిలో, నువ్వు ఉండే ప్రాంతంలో నేను ఒక మంచి పొజిషన్లో ఉంచడం దేవుడు చేసిన పొరపాట. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి దూరం అయిపోవడానికి, దేవుని మందిరానికి వెళ్ళడం ఆలస్యం చేయడానికి, నీకు నచ్చిన టైంలో దేవుని మందిరానికి వెళ్ళి నీ నచ్చినట్టుగా జీవించడానికి ఆయన చేసినటువంటి ఆశీర్వాదమే పొరపాట. ఈరోజు దాన్ని నువ్వు ఆసరాగా చేసుకుంటే మునుపటి స్థితి కంటే ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోతావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అసలైనటువంటి కరువు నీ ఇంట్లో స్టార్ట్ అవుతుంది, ప్రారంభించబడుతుంది. కనుక దేవుడు నిన్ను నాశనం చేయాలనే ఉద్దేశం కాదు. నువ్వు తెలుసో తెలియకో చేసినటువంటి భక్తి వలన, లేకపోతే ఆ మూర్ఖత్వం వలన, నువ్వు తీసుకునేటువంటి ఆ కఠినమైనటువంటి నిర్ణయాల వలన నువ్వు నాశనం అయిపోవడం దేవుడికి ఇష్టం కాక, నువ్వు పతనానికి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం కాక, దేవుడు మరొక్కసారి ప్రేమతో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రారంభంలో ప్రభువుని ఎరగక ముందు నువ్వు నాశనమైపోయి నరకానికి వెళ్ళిపోకూడదని ఏ ప్రేమతో, ఏ ప్రణాళికతో నిన్ను ఏర్పాటు చేసుకొని పిలిచాడు. ఈరోజు నీ పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడు, నీ యొక్క జీవితంలో ఆశీర్వాదం ఎక్కువై దాన్ని నువ్వు ఆసరాగా చేసుకొని దేవునికి దూరం అయిపోయి ఆయన సన్నిధిని కోల్పోతున్న సమయంలో కూడా మరొక్కసారి అదే దేవుడు ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లోబడితే, సరిచేయబడితే తప్పకుండా మునుపటి కంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని నువ్వు సొంతం చేసుకోగలుగుతావు. కనుక విలువైన సమయంలో ఈరోజు ఒకవేళ కొన్ని అనువైన కారణాల వలన తెలుసో తెలియకో దేవుని యొక్క వాక్యానికి నువ్వు ఎడమైపోతున్నట్లయితే, దూరమైపోతున్నట్లయితే, ఆత్మీయతలో బలహీనమైపోతున్నట్లయితే ఈ యొక్క శ్రేష్టమైన వాక్యముల ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని మాటకు లోబడి సరిచేయబడదాం, దేవుని చేత కనికరించబడదాం, మునుపటి కంటే అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించి అనేక మందికి సాక్షిగా నిలవబడి ఈరోజు దేవుని సన్నిధిలో
కృతజ్ఞత కలిగి సాక్ష్యము చెప్పి ప్రభు కొరకు కొన్ని ఆత్మలు రక్షిస్తాం, ఆత్మీయంగా బలపరచబడదాం. ఈ క్షణమే దేవుడు రాకను వస్తే ఎత్తబడే గుంపులో ఉండడానికి ప్రథమ స్థానంలో ఉందాం. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం. ఇప్పుడే చేసినటువంటి పొరపాటు మానవ మాత్రులం కనుక కొన్నిసార్లు వాక్యానుసారంగా జీవించకపోవడం, వాక్యానికి దూరం అయిపోవడం జనరల్గా మనలో జరుగుతున్న పొరపాట్లైనా సరి చేసుకునేవాడు గొప్పవాడు, పశ్చాత్తాపపడేవాడు గొప్పవాడు, లోబడేవాడు గొప్పవాడు, పాపిని ప్రభువాని ఏడ్చేవాడు గొప్పవాడు. నూతన జీవితాన్ని ప్రారంభించడానికి ఒక ప్రత్యేకమైన తీర్మానం తీసుకునేటువంటి వాడు గొప్పవాడు. అలాంటి గొప్ప స్థానంలో ఉండడానికి ఒక తీర్మానం తీసుకుందాం.